నమస్కారం. ఓం ధన్వంత్రే నమః. శ్రీ విజయ ఆయుర్వేదనిలయం హెల్త్ సీరీస్‌కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ నేను చెప్పబోయే ఆయుర్వేద ఔషధం పేరు శిలాజిత్. శిలాజిత్‌ని ఈరోజు రేపు మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తూనే ఉంటారు. ఇది ఏమి నిన్న మొన్న వచ్చిన ఆయుర్వేద ఔషధం కాదండి. ఎన్నో వేల సంవత్సరాల నుంచి దీని గురించి మరియు దీని యొక్క గొప్పదనం గురించి ఆయుర్వేద పుస్తకాల్లో లిఖించబడి ఉంది. మీ రోజువారీ ఆరోగ్యానికి అవసరమయ్యే మినరల్స్ అన్నీ కూడా ఈ ఒక్క బాటిల్‌లో లోడ్ చేసి ప్యాక్ చేసినటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్ అన్నమాట ఇది. ఓహో! బావుందండి. ఈ శిలాజిత్ అన్నది ఎలా తయారవుతుంది ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఈ శిలాజిత్ అన్నది ఎత్తైన కొండ ప్రాంతాల్లో పెద్ద పెద్ద కొండరాళ్ళ మధ్యలో పెరిగే మొక్కలు కొద్ది రోజులకి అవే రాళ్ళ మధ్యలో డీకంపోజ్ అయిపోయి కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఎండవేడికి ఆ డీకంపోజ్ అయిపోయిన చెట్లు ఈ రాళ్ళతో కలిసి ఒక గమ్ లాంటి మెటీరియల్‌ని రిలీజ్ చేస్తాయన్నమాట. రిలీజ్ అయిన గమ్‌ని ఆ కొండ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు కొండలు పైకెక్కి మరి దాన్ని కలెక్ట్ చేస్తారన్నమాట. ఇలా రాగా కలెక్ట్ చేసిన శిలాజిత్తు అచ్చం మన రోడ్లు వేసే తార్ లాగా ఉంటుందన్నమాట చూడ్డానికి. మరి దాన్నే కంపెనీ వాళ్ళు ప్యాక్ చేసేస్తారా అంటే లేదండి. ఈ శిలాజిత్తుని ప్యూరిఫై చేసే విధానం ఉంటుంది. నీళ్ళల్లో నానబెట్టి బాగా మరిగిచ్చి దాంట్లో ఉన్న మెడిసిన్‌ని మరియు వేస్ట్‌ని డివైడ్ చేస్తారన్నమాట. అలా ఆ ప్రాసెస్‌ని 7-8 సార్లు రిపీట్ చేసిన తర్వాత త్రిఫల కషాయం మరియు ఆవు పాలతో దాన్ని మళ్ళీ మరిగిచ్చి దాని లోపల ఉన్న టాక్సిక్ మెటీరియల్ అంతా రిమూవ్ చేసి అవసరమయ్యే మినరల్ వాల్యూస్ ఉన్న రెసిన్ ని సెపరేట్ చేస్తారు. మనకి ఈ శిలాజిత్ తీసుకునేటప్పుడు చూసుకోవాల్సింది ఒకటే ఏమిటి స్టాండర్డైజ్డ్ ఫుల్విక్ యాసిడ్ ఉందో లేదో చూసుకుంటే చాలన్నమాట. ఇది కేవలం మెన్స్ యొక్క సెక్షువల్ వెల్‌నెస్ మెడిసిన్ గా చాలా మంది ఆన్‌లైన్ లో పోర్ట్రే చేస్తున్నారండి. కానీ ఇది మగవాళ్ళు మరియు ఆడవాళ్ళు ఇద్దరూ వాడుకోవడానికి శరీరానికి కావాల్సిన మినరల్స్ అన్నీ ఈ ఒక్క శిలాజిత్‌లో లోడ్ అయ్యి ఉంటాయండి. ఆల్‌మోస్ట్ ఇందులో 86 నీడెడ్ మినరల్స్ ఉంటాయండి. అంతే తప్ప ఇదేమి ఓన్లీ మగవాళ్ళ సెక్షువల్ వెల్‌నెస్ మెడిసిన్ కాదండి. శిలాజిత్ రెజిన్‌లా వాడాలా? క్యాప్సూల్‌లా వాడాలా? అన్న సందేహంలో మీరుంటే శిలాజిత్ రెజిన్ అయినా, క్యాప్సూల్ అయినా డిఫరెన్స్ ఏమిటి అంటే మీరు రెజిన్ అయితే డైరెక్ట్‌గా తీసి నీళ్ళల్లో కలుపుకొని లేదంటే పాలల్లో కలుపుకొని తాగుతూ ఉంటారు. అదే రెజిన్‌ని ఎంజీ వైస్ డివైడ్ చేసి క్యాప్సూల్స్‌లో లోడ్ చేస్తాయండి ఈ కంపెనీలు. అంటే మీరు అందులో చెప్పేటప్పుడు రోజు ఆ చెంచాతో చిటికెడు తీసుకోండి అంటారు. మీరది తీసుకునేటప్పుడు ఒకరోజు మోతాదు ఎక్కువ, ఆ రోజు మోతాదు తక్కువ అయ్యే ఆస్కారం కూడా బాగా ఉంటుంది. అదే ఇలాంటి క్యాప్సూల్స్ తీసుకుంటే మీరు డైలీ 300 ఎంజీ నుంచి 600 ఎంజీ వరకు దీంట్లో కెపాసిటీస్ ఉన్నాయండి. అంటే మీరు తీసుకునే ప్రతిసారి కూడా సరైన మాత్ర ఒకటే ఎంజీ మీ శరీరంలోకి తీసుకోవడం అన్నది కూడా చాలా ముఖ్యం, మంచిది. మీరు ఆయుర్వేదం వాడేటప్పుడు ఎప్పుడు కూడా ఆయుర్వేద వైద్యులు గాని, ఆయుర్వేదిక్ షాప్ వాళ్ళని గాని, అనువంశిక వైద్యులు గాని సంప్రదించి ఆయుర్వేద మందులు వాడుకోవడం అన్నది మీ ఆరోగ్యానికి శ్రేయస్కరం మరియు ఉత్తమం. ఆయుర్వేదం వివేకంతో వాడండి. మీకు ఆయుర్వేద మందుల పట్ల ఎటువంటి సందేహాలున్నా, ఎటువంటి మందులు కావాలన్నా మమ్మల్ని సంప్రదించగలరు. శ్రీ విజయ ఆయుర్వేద నిలయం, రంభాపురం శ్రీ మేనకా దగ్గర, రాజమండ్రి 9701579778. ఓం ధన్వంత్రే నమః. ఆరోగ్యమస్తు.